హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెదర్ చల్లగా ఉందని మా వారు అంటే శనగపిండి తీసుకున్నానండి బజ్జీలు వేయడానికి. బజ్జీలు వేయడానికి కావలసిన పదార్థాలు మంచి శనగపిండి, ఉప్పు, వంట సోడా కావాలండి. తగినన్ని నీళ్లు తీసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలుగడ్డలను కూడా శుభ్రంగా కడుక్కొని చక్కగా కోసుకొని పక్కన పెట్టుకో ఎగ్స్ని ఉడకపెట్టుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని చక్కగా కలుపుకొని బజ్జీలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆలుగడ్డ బజ్జీలు వేశాను, తర్వాత ఎగ్ బజ్జీలు వేశాను. తర్వాత మిర్చీలు వేసేటప్పుడు చక్కగా పిండిని తీసుకొని గ్లాసులో పోసుకొని వేసుకుంటే మిర్చీకి మొత్తం పడుతుందండి పిండి. చాలా బాగా వచ్చినాయండి. వెదర్ చల్లగా ఉంటే మీకు ఏం తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. 3 రకాల బజ్జీలు వేస్తే చాలా బాగా కుదిరినాయండి. మా వారు చాలా బాగున్నాయి అని అన్నారు. వేడి వేడి టీ, బజ్జీలు తిన్నామండి. చక్కగా ఉన్నాయండి.